నేను ఘోరంగా ఫీల్ అయింది ఎక్కడ అంటే, రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ ఏం చేసిన నేను? ఫిజికల్ అబ్యూస్ చేసినా, ఎవరినన్నా అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించినా, లేదనంటే ఫిజికల్ డ్యామేజ్ చేసినా, లేదురా బిగ్ బాస్ గురించి నువ్వు మాట్లాడొద్దని నీకు వార్నింగ్ ఇచ్చినాక కూడా నీకు ఏ ధైర్యం ఉండని మాట్లాడినావని చెప్పి నాకేమన్నా వార్నింగ్ వచ్చింది. ఏది జరగనప్పుడు అంత పెద్ద రెడ్ కార్డ్ ఎట్లా చూపించారని నేను ఫీల్ అయినా. నిజంగా రెడ్ కార్డు ఇవ్వాల్సిన వాళ్ళు లోపల ఉన్నారు. ఉన్నారన్న అన్న ఆ గేమ్ మీరు చూసుంటే ఎగ్టాస్క్ లా ఇష్టం వచ్చినంత వైలెన్స్ జరిగిందన్న. మనోడిని మణిని తీసి పక్కన వేసారు ఇట్లా ఇసిరేసారు, ఇట్లా గిర్రగిర్ర ఇసిరేసారు ఇట్లా. వాటన్నిటికీ దేనికి వార్నింగ్ రాలేదు. ఉత్త స్మోకింగ్ కే చాలా సార్లు వార్నింగ్స్ వచ్చినాయి, సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నా నేను మీకు అని. నా దానికి నాది అంత సీరియస్ ఇష్యూ అయినప్పుడు నా దానికి ఇంకా పెద్ద వార్నింగ్ రావాలి. నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు, కంట్రోల్లో ఉండవు, డెఫినెట్ గా ఆపేట. దీనికి రెడ్ కార్డు కాకుండా ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే ఆ పైన మేము ఫైనల్స్ లో చూసేవాళ్ళం. 100% చూసి నేను డైరెక్ట్ కెమెరాకి అయిపోయినా, ఈ ఒక్క వారం కనుక నేను సేవ్ అయితే ఫినాలే దాకా నన్ను ఎవ్వడు తీయలేడని చెప్పిన.